హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్న విఆర్ఓ వ్యవస్థను మళ్లీ పునఃప్రారంభించే ఆలోచన అయితే చేస్తూ ఉంది. విఆర్ఓ పేరుతో కాకుండా కొత్త పేరుతో అయితే ఈ రెవెన్యూ శాఖలకు కొత్త అధికారులను నియమించే పనిలో ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఓలను విధుల నుంచి తొలగించడం జరిగింది. ధరణి పోర్టల్ అమలు కాకముందు 6వ వార్డులో చాలా వరకు భూములు రిజిస్ట్రేషన్ లో అవకతవకలు జరగడం వల్ల వారి వల్ల జరిగింది అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఓలను విధుల నుంచి తొలగించడం జరిగింది. అదే వ్యవస్థను మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడానికి కరసత్తులు చేస్తూ ఉంది. దీన్ని జేఆర్ఓ పేరుతో అయితే విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. దీని ద్వారా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని అపాయింట్ చేయబోతుంది. సేమ్ విఆర్ఓ లాగా వారి విధులు ఎలా నిర్వహిస్తారు, విఆర్ఓల మాదిరిగానే ఉంటుందా లేదంటే ఇది వేరే విధంగా ఉంటుందా అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు గనక మన ఛానల్ కు కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించినటువంటి విఆర్ఓలను మళ్ళీ అదే తరహాలో జేఆర్ఓల పేరుతో అయితే విధుల్లోకి తీసుకోనుంది. దీని ద్వారా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియమితుడు అవుతాడు కాబట్టి విఆర్ఏ జేఆర్ఓల సాయంతో రెవెన్యూ శాఖ బలోపేతం అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. భూ రికార్డుల నిర్వహణ, విపత్తు నిర్వహణలో సహాయం, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను గుర్తించడంలో విఆర్ఓలు విఆర్ఏల కీలక పాత్ర ఉంటుంది కాబట్టి ప్రభుత్వ భూములు, నీటి వనరులను పరిరక్షించడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తారు. అయితే ఈ అధికారులు లేకపోవడంతో శూన్యత అయితే ఏర్పడింది. గ్రామ స్థాయి పరిపాలన నిర్మాణాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించవలసి వస్తుంది. గ్రామ స్థాయి పాలనను పటిష్టం అవసరాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 10,954 రెవెన్యూ గ్రామాలకు ఒక జూనియర్ రెవెన్యూ అధికారిని నియమించాలని ప్రతిపాదించింది. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను పునరుద్ధరించడానికి మరియు సేవలను సజావుగా అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ స్థానాలకు మాజీ విఆర్ఓలు మరియు విఆర్ఏలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వారి అనుభవాన్ని మరియు స్థానిక సమస్యలతో పరిచయాన్ని ఉపయోగించుకుంటుంది. గ్రామ స్థాయి పాలనను పటిష్టం చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 10,954 రెవెన్యూ గ్రామాలకు జూనియర్ రెవెన్యూ అధికారిని నియమించాలని ప్రతిపాదించడం జరిగింది. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను పునరుద్ధరించడానికి మరియు సేవలను సజావుగా అందించడానికి జూనియర్ రెవెన్యూ అధికారుల పాత్ర మరియు బాధ్యతలు ప్రభుత్వం మరియు గ్రామస్తుల మధ్య కీలకమైన లింకుగా పనిచేస్తారు. వివిధ పరిపాలనా కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తారు. వారి బాధ్యతలు ఏంటో ఇవి చూద్దాం. భూమి నిర్వహణ మరియు రక్షణ, ప్రభుత్వ భూములు, నీటి వనరులు మరియు చెట్ల రక్షణ మరియు నిర్వహణను జేఆర్ఓలు పర్యవేక్షిస్తారు. వారు భూ వివాదాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి సహజ వనరులను సక్రమంగా వినియోగించుకునేలా చూస్తారు. ధృవీకరణ మరియు ధృవపత్రాల జారీ, వారు పత్రాలను ధృవీకరిస్తారు మరియు వివిధ సర్టిఫికెట్ల జారీలో సహాయం చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలకు అవసరమైన డాక్యుమెంటేషన్ ను గ్రామస్తులకు అందేలా చూస్తారు. విపత్తు నిర్వహణ మరియు అత్యవసర ప్రతిస్పందన, జేఆర్ఓలు విపత్తు నిర్వహణ ప్రయత్నాలలో పాల్గొంటారు. అత్యవసర సమయంలో కీలకమైన సహాయాన్ని అందిస్తారు మరియు బాధిత వ్యక్తులు సకాలంలో సహాయం అందేలా చూస్తారు. ప్రభుత్వ పథకాల వివిధ ప్రభుత్వ కార్యక్రమాల కోసం అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో ప్రయోజనాలను అనుకున్న గ్రహీతలకు చేరేలా చూసుకోవడం వారి క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఇక వీరి యొక్క ఎంపిక విధానం చూసుకున్నట్లయితే జేఆర్ఓ స్థానాలకు అభ్యర్థులు డిగ్రీ లేదా సత్సమాన విద్యార్హత కలిగి ఉండాలని ప్రభుత్వం సిఫారసు చేసింది. గ్రామ పరిపాలన యొక్క సంక్లిష్టతలను నిర్వహించడానికి అధికారులు బాగా సన్నద్ధమయ్యారని నిర్ధారించడం ప్రమాణం లక్ష్యం. భూ పరిపాలన కమిషనర్ సిసిఎల్ఏ రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఈ పాత్రలకు అర్హులైన వ్యక్తులను నియమించడం యొక్క ప్రముఖ బాధ్యతకు ఎత్తుచూపుతున్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఈ స్థానాలకు మాజీ విఆర్ఓలు మరియు విఆర్ఏలతో భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ వ్యక్తులు ఇతర విభాగాలకు బదిలీ చేయబడినప్పటికీ సమానమైన పోస్టులు లేదా తగిన పని లేకపోవడంతో చాలా మంది పూర్తిగా విలీనం కాలేదు. వారిని జేఆర్ఓలుగా తిరిగి నియమించడం ద్వారా సిబ్బంది కొరతను పరిష్కరించేటప్పుడు వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సవాళ్లను పరిష్కరించడం మరియు ప్రభావవంతమైన అమలును నిర్ధారించడం జేఆర్ఓలను నియమించాలనే నిర్ణయం గ్రామ పరిపాలనను బలోపేతం చేసే దిశగా ఒక సానుకూల అడుగు అయితే వేసింది. రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం, జేఆర్ఓలకు అవసరమైన నైపుణ్యాలను మరియు విజ్ఞానంతో సన్నద్ధం చేయడానికి సమగ్ర శిక్షణను అందించడం చాలా కీలకం. ఇది వారి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు మరియు గ్రామ పాలన యొక్క జేఆర్ఓలు మరియు బాధ్యతలను నిర్వహించడం, గందరగోళాన్ని నివారించడంలో మరియు వారి విధులను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.